హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ ఇచ్చిన గజిబిజి పదాలకి సమాధానాలు చూడబోతున్నాము. ఈరోజు ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి అరిగినంత. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి అరిగినంత. సెకండ్ది వచ్చేసి వాతావరణం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు అయితే మనం మ్యాక్సిమం అన్ని తెలుగు మీడియం చదవడం వల్ల మనకు తెలుగు అనేది కొద్దిగా ఈజీ అయింది. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో అయితే తెలుగు అనేది కొద్దిగా టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు తప్పితే మిగతా అన్ని మనం ఇంగ్లీష్లోనే రాస్తూ ఉంటాము. హిందీ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. రిమైనింగ్ 4 వచ్చేసి ఖచ్చితంగా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ అంతా తెలుగు సబ్జెక్ట్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అంటే ఈజీగా డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఏముండదు. కొద్దిగా చదవకుండా వదిలేస్తారు కదా, వాళ్ళకైతే కొద్దిగా ఒత్తులు, అక్షరాలు, దీర్ఘాలు అనేటివి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు కొద్దిగా తెలుగు సబ్జెక్ట్ని టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఇంట్లో కనుక వాళ్ళకి పాఠాలు చదివిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. అంటే నేను పిల్లలుండే వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి చిన్న చిన్నవి ఇస్తే కనుక వాళ్ళు కూడా కొద్దిగా ఈజీగా ఫీల్ అవుతారు అనేది నా అభిప్రాయము. ఓకేనా ఫ్రెండ్స్? థర్డ్ వన్ వచ్చేసి అలవాటు. ఇది వచ్చేసి ఈజీగా ఉంది. నెక్స్ట్ దీనివల్ల మన అంటే ఆలోచించే విధానం కూడా ఇంప్రూవ్ అవుతుంది కొద్దిగా. పలు రకాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వాసన. నెక్స్ట్ రూపము. నెక్స్ట్ సెవెంత్ వన్ హిందువులు. నెక్స్ట్ ఇది ఈజీ, పోషకాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.